ఈరోజు టాపిక్ ఏంటి అంటే యూట్యూబర్స్ అంటే ఎవరో తెలుసా? కొంతమంది చిల్లరగాళ్ళు, చిల్లర వేషాలు వేసేవాళ్ళు, వాగేవాళ్ళు, ఎక్కువ వాగటం. ఒక పెద్ద యూట్యూబర్ మాట్లాడిన తర్వాత ఈ చిన్న యూట్యూబర్లు ఎవరు మాట్లాడటానికి వీల్లేదు. ఏం తెలుసని మాట్లాడుతున్నారు. బ్యాక్ డోర్లో ఏం జరిగిందో వీళ్ళకి తెలుసా? బ్యాక్ డోర్ వెనకాల ఉంది వీసా స్కామ్లో ఎవరో వీళ్ళకి తెలుసా? ఒక పెద్ద యూట్యూబర్ మాట్లాడితే చిన్న చిన్న పుట్టుకొచ్చిన పుట్టగొడుగులు లాంటి యూట్యూబర్లు ఎలా మాట్లాడతారు అని ఒక ఆవిడ మాట్లాడుతోంది. చాలా విచిత్రంగా అనిపించింది. ఆవిడని ఎదుర్కోగలగా కెపాసిటీ ఉంది, పేరు ధైర్యంగా చెప్పగలను నేను. నువ్వు మంచిగా చెప్పాలనుకుంటే మీకు గనక లీగల్ నోటీసులు వస్తే మీరు చేయగలరా? మీరు ఎదుర్కోగలరా? మీ జీవితం సరిపోతుంది, మీ డబ్బులు అయిపోతే మీ ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా అని చెప్పారు. అంతవరకు నీతిగా ఉంది, బాగుంది. చిల్లరగాళ్ళు ఏంటి? నువ్వు ఒక యూట్యూబరేగా, నువ్వు కూడా చిల్లరదానివే అంటే తిప్పి ఎంతవరకు ఉంటుంది? కానీ మా సంస్కారం అది కాదు కదా, మేము అట్లా మాట్లాడం. నువ్వు కూడా వాగుతున్నావు అనొచ్చు, కానీ అనం మేము. ఎందుకంటాం? ప్రతి ఒక్కళ్ళు నోరు ఎంత పడితే అంత ఉందని నన్ను అన్నారని నేనేం పెనుక్కోవట్లేదు. నన్నంటే మూతి పగిలేట్టు సమాధానం చెప్తా. కానీ యూట్యూబర్స్ చిల్లరగాళ్ళు వాగుతున్నారు, ఎక్కువైంది వీళ్ళకి. పెద్ద యూట్యూబర్లు ఏం చేసినా చలామణి అవుతుంది. చిన్న యూట్యూబర్లు నోర్లు మూసి కూర్చోవాలి. మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు, మీకేం తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నారు ఆవిడ. సరే, ఈవిడ కోవా బన్ను చేసింది కదా, ఈవిడికి ఏం తెలుసు అని చెప్పి కోవా బన్ను చేస్తే గవర్నమెంట్ కూడా నోర్లు మూయించింది కదా ఈవిడికి చాలా రోజులు. అన్ని ఛానల్స్ చేసినాయి కదా ఈవిడ గురించి వీడియో. మరి ఈవిడ బోడి పెత్తనం అప్పటికి ఎక్కడికి వెళ్ళింది? ఆవిడికి? ఈవిడ కోసం కామెంట్లు పెట్టాం, ఈవిడ కోసం అని చెప్పి అలా మాట్లాడటం ఏంటి? దాన్ని బయటకు తీసుకొచ్చి కల్తీ జరిగినప్పుడు అందరూ ఇబ్బంది పడతాం కదా, దాంట్లో ఆవిడ చేసిన తప్పేముంది? కల్తీ జరగకపోతే జరగలేదని చెప్పాలి అని చెప్పి అప్పుడు కూడా చేసాం. ఈరోజు వచ్చి చిల్లరగాళ్ళు యూట్యూబర్లు చిల్లరేషాలు వేస్తున్నారు. లేకపోతే చిన్న చిన్న యూట్యూబర్లు, అది కూడా కొంతమంది పర్వాలేదు, బాగానే చేశారు. వాళ్ళని చర్చలకు పిలుస్తుంది ఈవిడ. ఎవరన్నా చర్చలకి యూకే నుంచి ఈవిడతో కూర్చుంటుందో? చర్చలకు వచ్చి స్కామ్ చేసింది వాళ్ళు. యూకే చట్టపరమైన కస్టడీలో ఉన్నారు వాళ్ళు, చాలా పకడ్బందీగా ఉన్నారు. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళకి ఏం శిక్షలు వేయలేవు, ఇలాంటి స్కామ్లు ఎన్నన్నా చేసుకోండి, ఏమీ జరగదు వాళ్ళకని చెప్తోంది ఆవిడ. మహా ఇల్లాలు ఏం చెప్పాలి ఆవిడ గురించి? ఇంకొకసారి చిల్లరగాళ్ళు యూట్యూబర్లు పిచ్చి వేషాలు వేస్తున్నారు, వాగమాకండి, ఇవి వద్దు. నువ్వు చెప్పాలనుకుంటే పెద్ద తరహాగా ఏం చెప్పాలంటే నేను చెప్తున్నా, యూట్యూబర్లు అందరు రండి, మనం సమైక్యంగా ఎవరితోనో ఉద్యమం చేద్దాం, లేకపోతే ఏ లాయర్లన్నా పెట్టుకుందాం, ఏ లాయర్లన్నా మనకు సపోర్ట్ ఇస్తారు, లేకపోతే మాట్లాడదాం రండి అని నేను గౌరవప్రదంగా అందరు యూట్యూబర్లకు ఒకటే గౌరవం ఇస్తాం. చిన్న యూట్యూబర్లకు ఒక గౌరవం, మధ్యలో ఉన్న వాళ్ళకి ఒక గౌరవం, పెద్దవాళ్ళకి ఒక గౌరవం. ఏంటి ఈవిడ ఎన్ని ఉద్యోగాలు? ఈవిడ టీచర్ ఉద్యోగం చేస్తుంది, ఏంటిది దాన్ని ఏమంటారు, కాసేపు రిపోర్ట్ అంటుంది, కాసేపు యూట్యూబ్ ఉందంటుంది, కాసేపు లాయర్ని అంటుంది, కాసేపు ఇంకోటి అంటుంది. ఇలాంటి పిచ్చివాగుడు వాగితే మాత్రం నేను కూడా సహించను, నేను కూడా ఎందాకైనా వెళ్తాను. అర్థమవుతుందా? పిచ్చి మాటలు వచ్చారు కదా అని సోషల్ మీడియాలోకి ఎవడు పడితే వాడు అంటే, ఇంట్లో వాళ్ళు అంటేనే పట్ల, ఎవడు పడితే వాడు వచ్చి అంటే మాత్రం నేను ఊరుకోను. మీ అందరు యూట్యూబర్ల తరపున నేను మాట్లాడుతున్నాను, మీరు కూడా మాట్లాడండి. అర్థమైంది? ఎవరు నొక్కేస్తారు? ఏ కేసులు పడవు, వాళ్ళకి ఏం కాదు, వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారని చెప్తారు ఆవిడ. వాళ్ళని ఇప్పుడు చెప్తోంది, మీరు బయటికి రండి, ఇంతమంది మీరు మీద ప్రచారం చేస్తున్నారు కదా, మీ వీడియోలు మీరు పెట్టండి బయటకు వచ్చి, ఇది తప్పు. అదే కదా అందరం చెప్తున్నాం. ఇప్పుడు కూడా వాళ్ళ మీద నిందలు వేయటల్లా. దయచేసి మీరు బయటకు వచ్చేసి, ఇది జరిగింది, మా తప్పు లేదు, మేము దీంట్లో లేము, మాకు సంబంధం లేకుండా అందరూ ఇరికేస్తున్నారని మేము కూడా చెప్తుంది అదే కదా. మనం ఎందుకు పడాలి ఒకళ్ళంటే? ఇప్పుడు నేను ఖండిస్తున్నాను ఆవిడంటే, వెంటనే ఖండిస్తున్నాను నేను. ఈవిడెవరినా అంటానికి యూట్యూబర్లని చిల్లరగాళ్ళు అంటకి ఈవిడ చిల్లర ఏరుకుంటుందని పడి అందరూ ఏరుకుంటున్నారు అనుకుంటుందా? ఈవిడ కోవా బన్ను మీద చేసింది వీడియో చిల్లర ఏరుకుందే వెళ్ళి. లక్షల్లో వ్యూస్ వస్తాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఈవిడికే వచ్చింది. ఆ వీడియో చేస్తే లక్షల్లో వ్యూస్, ఎవడికి రాలా. కులం పిచ్చి ఎక్కువైపోయింది మనుషుల్లో, బాగా తగ్గించుకోండి. కులగజ్జి తగ్గించుకుని చేయండి ఏ పనులు చేసినా. కులంతో సపోర్ట్ చేయమాకండి. మొన్న మిమ్మల్ని కూడా మీ కులం వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలే. సాటి యూట్యూబర్స్ మేమే, ఇన్ఫ్లుయెన్సర్స్ మేమే మమ్మల్ని బయటపడేసింది ఆ రోజు కూడా యూట్యూబ్లో వీడియోలు పెట్టి కోవా బన్ను కోసం చేస్తే. అర్థమైందా? మీకు అంత సపోర్ట్గా నిలబడుతుంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బయటకు వచ్చేసి
ఇష్టారాజ్యంగా చిల్లరగాళ్ళు వేషాలు వేస్తున్నారు. కొంతమంది పర్వాలా, కొంతమంది అట్లాంటి వాళ్ళు. నువ్వు మంచి చెప్పువమ్మా, కేసులు వస్తే నువ్వు ఎదుర్కో, మా తరపున వచ్చి నువ్వు ఎదుర్కో, నువ్వు నిలబడు పెద్ద మనిషిలాగా. మీ వెనకాల నేనున్నాను, మీకేంటని చెప్పు నువ్వు సమాధానం. నేను చెప్తున్నాను అందరికీ భరోసా, మీ వెనకాల నేను ఉంటాను, రండి అందరం పోరాడదాం రండి అని నేను చెప్తున్నాను భరోసాగా. నువ్వు చెప్పాలగా. చిల్లరగాళ్ళట చిల్లరగాళ్ళు, చిల్లర ఏరుకునే మొహం నువ్వు కాబట్టి చిల్లర వేషాలు వేస్తున్నావు. ఏమంటారు? అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కడికి ఉంది. మరి నువ్వు కోవా బన్ను గురించి చేసినప్పుడు నువ్వు ఎందుకు చేసావు? కోవా బన్ను గురించి నువ్వు ఎందుకు తిడుతున్నావు? అన్ని అందరి కులాలు ఎత్తి తిడుతున్నావు కదా, మరి నువ్వు అప్పుడు నువ్వు ప్రశ్నించా? నువ్వు పెద్ద యూట్యూబర్ ఏమన్నా? నీకేమిటి? పెద్ద యూట్యూబర్ అవని, చిన్న యూట్యూబర్ అవని, ప్రధానమని, ఆఖరికి అమెరికా ప్రెసిడెంట్నైనా ఎవరైనా సరే క్వశ్చన్ చేసే అధికారం తప్పు చేస్తే ప్రతి మానవుడికి ఉంది. అర్థమవుతుందా? చిల్లరేషాలు మాకు ఇంకోసారి ఏమంటారు? నేను మాట్లాడిన తప్పైతే నా మాటలు తప్పని చెప్పి కామెంట్లో పెట్టండి, వెనక్కి తీసుకుంటాను. చిల్లర వేషాలు అనే మాట చాలా పెద్ద విషయం. ఆవిడ కూడా అంతే, 100కి 200 కక్కుర్తుపడి వీడియోలు చేస్తారు. కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా మీకు 100 రూపాయలు ఇస్తా, కామెంట్ పెట్టండి ప్లీజ్, పెట్టండి 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 అని చెప్పి మాట్లాడుతాను. కులం పిచ్చి తగ్గించుకోండి.